నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన శ్రీ సీతారాముల వారి ఆలయాలు. కళ్యాణానికి మహా అన్నదానాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన సుఖలం గ్రామస్తులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాలలో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ధ్వంసం చేసింది. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. సంబంధిత అధికారులతో ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం. నిజామాబాద్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాజేశ్వరరావు కాంగ్రెస్లో చేరిక. హైదరాబాదులో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్కు ఘన స్వాగతం. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలి. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచించిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. జహీరాబాద్ ఎంపీగా బీజేపీని గెలిపించండి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గల్లపట్టి అడగండి. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్. ఉమ్మడి నిజామాబాద్ లో పర్యటించిన సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్. అధికారులతో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్షించిన కమిషనర్. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పోలీసులు గౌరవ వందనం. పాల్గొన్న ఉన్నత అధికారులు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని పలు రామాలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరాముని కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యే భక్తులకు శ్రీరామాలయం ప్రాంతంలోని సుమారు 200 మీటర్ల దూరం వరకు భక్తుల సౌకర్యార్థం తడగల పందిరి వేయించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా అన్నదానం కోసం సైతం ఏర్పాట్లు చేశారు. పెద్ద రామ మందిర్లో రామనవమి ఉత్సవాలు అతి వైభవంగా ఉగాది నుండి శ్రీరామనవమి తెల్లారి వరకు అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఏంటంటే ఉగాది నుంచి అన్నదాన కార్యక్రమం మొదలై రేపు శ్రీరామనవమి జన్మ కార్యక్రమం 12 గంటలకు ఉంటుంది. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆవాహిత దేవతా పూజ, నిత్య హోమం, పారాయణాలు, మూలమంత్ర జప హోమం, బలిహారణం, మంగళ శాసనం, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి వారు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. రేపు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. నిజామాబాద్ ప్రజలందరికీ రేపు శ్రీరామనవమి సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు పురస్కరించుకొని మన నిజామాబాద్ సుభాష్ నగర్ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ గడిచిన 70 సంవత్సరాలలో భారతదేశ చరిత్రను, సాంస్కృతి సాంప్రదాయాలను ధ్వంసం చేసి భ్రష్టు పట్టించిందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆరోపించారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏమి అవసరమో, ఏమి కావాలో అదే చేస్తుందని, గడిచిన 2 పర్యాయాలు మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజల అభిష్టం మేరకు ప్రజాకర్షణ పథకాలు లేకుండా ప్రజలకు ఏమి కావాలో, తాము 5 ఏళ్లలో ఏమి చేయబోతున్నామో వాటి గురించి మాత్రమే మేనిఫెస్టోకు బదులు సంకల్ప పత్రాన్ని రూపొందించినట్టు అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిధులు మిగులు ఉండటం అనేది 8వ వండర్గా అభివర్ణించారు. వాటిని ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి
ఖర్చు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలే సంబంధిత నిధులను ఖాళీ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ విషయం హితబోధన కలుగుతుందని, ఎన్నికల్లో ఓడిపోతే ఆయన పదవికి గండం ఉందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం దరిద్రమన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సీఎం చేసినందుకు ఆయన ఢిల్లీకి మూటలు మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓడిపోయే సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయని, రేవంత్ రెడ్డిని నాయకులే నిలదీస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా ఆధ్వర్యంలో దేశంలో పురోగమిస్తుందని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో ప్రజలు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, అందుకు అనుగుణంగానే సంకల్ప పత్రం ప్రజలు అభిప్రాయాల మేరకే తయారు చేశామని, అందులో సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాతనే తయారు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖార్గే హిందుత్వంపై పార్టీ స్టాండ్ ఏమిటో బహిర్గతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులను పనిచేయనివ్వరని, కేవలం అది కుటుంబ పార్టీ అని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి ఉన్నంత వరకు బంగ్లాదేశీయులను రాకుండా కట్టడి చేస్తామన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్కు పసుపు బోర్డు తెచ్చారన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు బాసర త్రివేణి సంగం, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్పై కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అకౌంటబిలిటీ లేదు కాంగ్రెస్ పార్టీకి, రెస్పాన్సిబిలిటీ లేదు. టీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు చూసుకున్నాము, ఇష్టం ఉన్న వాగ్దానాలు చేసిండు, గాయమైపోయాడు ముసలైన. ఇవాళ అందుకనే మేము ఎన్నికల ప్రణాళిక అంటలేము. మేము కాంగ్రెస్ లెక్క టీఆర్ఎస్ లెక్క దొంగ వాగ్దానాలు చేస్తలేము, చేయలేదు కూడా. ఇంతకుముందు కూడా చెప్పినవన్నీ చేసినాము. 2019లో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇవాళ రియాలిటీ అయినాయి. డిచ్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించారు. అనంతరం డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన సమక్షంలో సుద్రం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ కే జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మున్పల్లి సాయారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు ధర్మగౌడ్, వాసుబాబు, గంగారెడ్డి, వెల్మ భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్, పీఎస్సీఎస్ చైర్మన్లు రామచందర్ గౌడ్ డిచ్పల్లి, తారాచంద్ నాయక్ రాంపూర్, శ్రీనివాస్ రెడ్డి మెట్రజ్పల్లి, కె రామకృష్ణ బర్దీపూర్, జ్ఞానాజీ గంగారెడ్డి మోపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, మాజీ కోఆప్షన్ మెంబర్ శ్యామ్సాం పాల్గొన్నారు. సో రైతులతో కూడా మాట్లాడినాం, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ చెన్నీ పట్టకపోవడం వల్ల ఒక సంచికి 1 కిలో చొప్పున తరుగు తీస్తున్నారు. కానీ మరి ఇలా హమాలీల కొరత కానీ, లారీల కొరత కానీ, మరి ఇంకా ఎలాంటి సమస్య లేకుండా ఇవాళ రైతులకు 48 గంటలలోనే. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9న నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించుటకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కేటాయించే అభ్యర్థులకు అనుగుణంగా కామారెడ్డి పట్టణంలో 12 పరీక్ష కేంద్రాలను గుర్తించామని అన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించవలసిన గురుతర బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదేనని, యువత భవిష్యత్తు మీ చేతిలో ఉందని, ఎటువంటి చిన్న తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా పరీక్ష కేంద్రాలను సందర్శించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, రూట్ అధికారులను, ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని, జవాబు పత్రాలను జాగ్రత్తగా రవాణా చేయాలన్నారు. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి బయోమెట్రిక్ విధానం ద్వారా పరీక్ష హాలులోకి లోపలికి అనుమతించవలసి ఉంటుందని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చరవాణి అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రం సీసీ కెమెరా నిఘాలో ఉండేలా చూడాలన్నారు. గదులలో సరైన వెలుతురు ఉండేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్లో అంతరాయం లేకుండా చూడాలని, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్సకు ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, జీరక్స్ కేంద్రాలు మూసివేయించాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, డీఈఓ రాజు, సహాయక పరీక్షల కమిషనర్ లింగం, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, తహసీల్దార్ జనార్దన్, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన సిద్దిలగుట్టపై గల రామాలయంలో ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పందిరి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు గోపీకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఉత్సాహంగా శ్రీ సీతారామచంద్రుల పందిరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా గుట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేద పండితులు గోపీకృష్ణ, ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధుల గుట్టపై గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. సీతారామచంద్రుల కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం మోడీ చేసిన అభివృద్ధిని చూసి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 34వ వార్డులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికి పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాన్సువాడ మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం హాజరయ్యారు. అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జాతీయ రహదారులు, అలాగే 2016-17 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ప్రోగ్రాంలో భాగంగా బోధన్ బీదర్ కొత్త రైలు మార్గాన్ని కృషి చేశామని చెప్పారు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు తృప్తి ప్రసాద్, భాన్సువాడ పైడిమల్ లక్ష్మీనారాయణ, చందూర్ హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. కావాలని కోరుకుంటున్నాం. కానీ గత 45 years నుంచి వేరే గవర్నమెంట్లు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ వాళ్ళు కూడా చేయలేదు. ఇది ఒక పెద్ద బాధ్యత మీకు ఇస్తున్నాం, ఇది చేయాలని చెప్పింది. తప్పకుండా చెప్పినట్ల మొట్టమొదటిగా రైల్వే మంత్రితో కలిసి వేరే డిపార్ట్మెంట్తో కలిసి అది అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన 50-60లోనే నాకు ఒక శాంక్షన్ కూడా వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ తీరు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా, వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతం పరిశీలించి కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన తేమ కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోనె సంచుల కొరత లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా వ్యవసాయ సహకార అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి మద్దతు ధరపై రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ, పౌర సరఫరాల, మార్కెటింగ్, వ్యవసాయ, ఐకేపీ వంటి అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ చేపట్టాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. మౌలిక వసతుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు వసతులు ఏర్పాట్లు చేసేందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 22,894 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 13 కోట్ల రూపాయలు రైతులకు అందజేశామని చెప్పారు. జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదని చెప్పారు.
ప్రతి కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా పౌర సరఫరా ఇన్ఛార్జ్ మేనేజర్ నిత్యానంద్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిట్నెస్ లేకుండా పరిమితికి మించి మొరం రవాణా చేస్తే వాహనాలపై చర్యలు తప్పవని ఆర్మూర్ వివేకానంద్ రెడ్డి అన్నారు. ముజ్కూర్, వేల్పూర్ ప్రాంతాలలో నిబంధనలను అతిక్రమించి మొరం రవాణా చేస్తున్న వాహనాలను ఎంవీఐ పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ముజ్కూర్ చెరువు నుండి నిబంధనలను అతిక్రమించి ఎక్కువ లోడ్తో మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. మొరం రవాణా చేసే వాహనదారులు తప్పకుండా అన్ని నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను ఆర్మూర్ బస్ డిపో కార్యాలయానికి తరలించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత ఎండాకాలం చెరువుల నుంచి మట్టి తోలే వాహనాలు, ముఖ్యంగా ముచ్కూరు నుంచి వేల్పూర్ సైడ్, భీమ్గల్ ఇటు సైడ్ తిరుగుతున్నటువంటి వాహనాలు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. అందులో చాలా వాహనాలు గమనించినట్లయితే ఎటువంటి టార్పాలిన్ లేకుండా ఓవర్లోడ్తో డేంజరస్గా, అంటే మట్టి పెళ్లలు కింద పడి ఇతర వాహనాలు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నద్ధంపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల సహా రిటర్నింగ్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కాకుండా ఈ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా చేపట్టిన చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, ఎన్నికల నిర్వహణ కోసం నియమించబడిన సిబ్బందికి శిక్షణ తరగతులు, తనిఖీ బృందాలు, చెక్ పోస్టులు, భద్రతాపరమైన చర్యలు, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం నిల్వలు, ఇతర విలువైన వస్తువులు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఎక్కడ కూడా ఏ దశలోనూ తప్పిదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పగడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, స్వీప్ అధికారి సురేష్ కుమార్, ఆర్డీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేశ్వర్ కు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే రాజేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనను గల్లీ కౌన్సిలర్ మొదలుకొని ఎమ్మెల్సీగా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశాలు ఇచ్చిందని, తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం ఆనందించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వారు ఓట్లు అడగడానికి వస్తే వారికి నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 4 నెలల క్రితమే కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారన్నారు. ఆత్రం సక్కుకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఆయనను ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు. అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుక్కున్నా సరే ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదన్నారు. మంత్రి పదవులు, పెద్ద పదవులు చేసిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారన్నారు. కానీ ఆత్రం సక్కు మాత్రం విలువతో కూడిన వ్యక్తి, పార్టీ కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న నిజాయితీ గల వ్యక్తి, అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా ఇంట్లో 2 ముసలోళ్లు ఉంటే ఇద్దరికి 4,000 ఇస్తాం అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది, కరువును తీసుకొచ్చింది. ఇవాళ గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. గతంలో
విషరోగాలు, అతిసార అనే వ్యాధులు ఉండే మిషన్ భగీరథ కార్యక్రమంతో కేసీఆర్ మళ్లీ వాటిని లేకుండా చేశారు. మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి నిజాయితీ చెప్పి మరీ మోసం చేసిందన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయలే? ఆదిలాబాద్ను ఆగం చేసినందుక, మతం పేరుతో దేశంలో విద్వేషాలు వ్యాపించం చేసినందుక అని ప్రశ్నించారు. మోడీ దేవుడని బండి సంజయ్ అంటాడు. ఎందుకు దేవుడని ఆయన ప్రశ్నించారు. ధరలు పెంచినందుక, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుక, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వనందుక అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు, డూడు బసవన్నలు వాళ్లతో తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం చేతకాదన్నారు. గులాబీ జెండా పార్లమెంటులో ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ఓటు అడగడానికి వస్తే వాళ్లకు నిలదీయాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని గల్లపట్టి అడగండని కోరారు. మంత్రిగా కూడా పనిచేసి ఆదిలాబాద్ కి ఎన్నో రకాలుగా విశేషమైన సేవలు అందించిన గౌరవ పెద్దలు అన్న శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులైన నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరుడు మరి సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ కు నిజామాబాద్ లో ఘన స్వాగతం లభించింది. జిల్లా ఉన్నత అధికారులను ఆయనకు స్వాగతం పలికారు. నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ ఐపీఎస్ అధికారి చౌహాన్ కు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్, సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డిచ్పల్లి మండలంలోని గన్నారం, చంద్రాయన్పల్లిలో 2 వడ్లు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ కి మల్లాపూర్ మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కోరుట్ల ప్రజలు భాజిరెడ్డికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్, నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. సదాశివ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిల్వ ఉన్న ఆర్ఎస్ ప్యాకెట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఆరోగ్య ఆశా కార్యకర్తలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండే విధంగా చూడాలని కోరారు. ప్రతి ఆశా కార్యకర్త వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అదనంగా ఉంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యురాలు శిరీష, సూపర్వైజర్ లీలావతి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి నాగరాజు, ఫార్మసిస్ట్ ప్రణయ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మహానీయుల త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నామని, వారి త్యాగాలు వృధా పోకుండా ఓటు హక్కు కలిగిన వారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. మంగళవారం స్థానిక డిగ్రీ కళాశాలలో శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఓటరు భాగస్వామ్యం అంశంపై స్విప్ అండ్ పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒకరోజు వర్క్ షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో వస్తున్న పరిణామాలు విశ్లేషిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. దేశహితం, దేశ సంక్షేమం కోసం ఓటు హక్కు వినియోగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం మెరుగైన స్థితిలో ఉండటం, పారదర్శకంగా వీవీప్యాట్ ద్వారా ఓటు వినియోగం తెలుసుకోవడంతో పాటు పకడ్బందీ వ్యవస్థల వల్ల 12 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలు పూర్వకాలం నుండి ఉన్నాయని, వాటిని కాపాడుతూ దేశ అభివృద్ధికి రుచికి పాటుపడాలన్నారు. పొలిటికల్ పవర్తో ఏమైనా చేయవచ్చని, దానిని నియంత్రించేందుకు ఓటరు అని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 100% వినియోగించుకోవాలన్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులతో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రఘునాథరావు, స్వీప్ అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ప్రొఫెసర్లు కృష్ణయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏరుగట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీ రామాలయం శ్రీరామనవమి వేడుకల్లో నేపథ్యంలో సుందరంగా ఆలయాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు. ఏరుగట్ల మండలంలోని తడపాకల్ రామాలయంలో ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ శ్రీరామ నవమి వేడుకలకు తడపాకల్ శ్రీరామాలయం సిద్ధమైందని చెప్పారు.
ఆలయాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రంగురంగులతో సుందరంగా అలంకరించామన్నారు. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరగనుందని చెప్పారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. రేపు భక్తులకు అన్నదానం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు తదితరులు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. తడుపాకల్ రామాలయము పవిత్రమైన క్షేత్రము, తీర్థక్షేత్రము. ఈ క్షేత్రం లోపల ఈ స్వామివారికి కళ్యాణము అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రంగులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో చాలామంది విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారు. అలాగే శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నగరంలోని 35వ డివిజన్ హమాల్వాడి విఠలేశ్వర ఆలయంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ పూజలు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్ పరిధిలో గల హమాల్వాడి ప్రాంతంలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు సుస్థిర పాలన కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అదేవిధంగా దేశంలో రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధు అందిస్తారని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందా ఊడుతుందా తెలియని కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రికి ఆగస్టు తర్వాత రైతు బంధు ఇస్తామని అనడం సిగ్గుచేటని అన్నారు. ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీది తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్లో కూడా మొదలైంది. ఇంటింటికి వెళ్ళి బీజేపీ శ్రేణులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి, ఏమేం కార్యక్రమాలు మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనందరి ముందర ఉంచారు, లబ్ధిదారులు ఎందరున్నారు, ఏమేం లబ్ధి చేకూరింది ఇండివిజువల్స్కి, మన దేశ అభివృద్ధి ఎలా జరిగింది, మన ప్రాంత అభివృద్ధి ఎలా జరిగింది, ఎన్ని రోడ్లు నిర్మించారు. నగరంలోని కంటేశ్వర్లో గల ఓ అపార్ట్మెంట్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు వివరించారు. నగరంలో కంటేశ్వర్లోని సత్య అపార్ట్మెంట్లో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ హాజరయ్యారు. కాల్చిన సిగరెట్లు అజాగ్రత్తగా పారేయొద్దన్నారు. ఎలక్ట్రికల్ పరికరాలను ఐఎస్ఐ మార్కును వినియోగించాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ యొక్క సత్యం అపార్ట్మెంట్లో ఎల్పిజి గ్యాస్ మరియు డిఫరెంట్ ఫైర్స్ గురించి మనం ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మనం చాలా మంచిగా ఈ యొక్క అపార్ట్మెంట్ సిబ్బంది చాలా మంచిగా కోఆపరేషన్ చేసి ఈ యొక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ మంచిగా క్లుప్తంగా విని వాళ్ళకు కూడా ఫోబియా అనేది భయం అనేది పోయిందని చెప్పేసి చెప్పిండ్రు. మోర్తాడ్ మండలం దొన్పాల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించామని పెద్దలు తెలిపారు. మోర్తాడ్ మండలం దొన్పాల్ గ్రామంలో శ్రీ 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 జై సీతారామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించామని పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ శర్మ, రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ నేడు నిత్య విధి లక్ష్మీనారాయణ హోమం, మహాసుదర్శన హోమం, మూలమంత్ర ప్రతిష్టాంగం హోమము, మహాస్నాపము, సామూహిక కుంకుమార్చన, ఫలపుష్ప శయ్యాది వాసము నిర్వహించామని చెప్పారు. రేపు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 జయ సీతారామచంద్ర స్వామి దేవస్థానం గ్రామ అభివృద్ధి కమిటీ స్వాములు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మా దోన్పాల్ గ్రామంలో కూడా గత 2 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ జయ సీతారామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టా భాగం లోపల నేడు ధాన్యాదివాస కార్యక్రమము మరియు ఏకాశీతి కలశస్థాపనం అనేక రకమైన ఔషధుల చేత ఆ యొక్క విగ్రహమూర్తుల లోపల దైవత్వం రావడం కోసం ఏకాశీతి కలశస్థాపనం అనే కార్యక్రమాన్ని ఈరోజు సమాజానికి పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ
జిల్లాలో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో మరింత గట్టిగా పనిచేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం రవాణాపై గట్టి నిఘా పెడుతూ వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది, స్థానికంగా ఎక్కడైనా గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలను పక్కాగా గుర్తిస్తూ వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని వారు సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే ఆల్ప్రోజోలం నిల్వలను గురించి ఆరా తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, అటవీ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్లో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్లో గల రామాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి ఏటా ఈ ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవమి వేడుకల కరపత్రాలను సైతం విడుదల చేశారు. అలాగే నేడు ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించిన ముత్యాల తలంబ్రాలు, మంగళ సూత్రాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, మాధవితో పాటు కాలనీ మహిళలు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవంలో సీతారామ కళ్యాణోత్సవం మన నిర్మల్లో వేంచేసి ఉన్న వాల్మీకి నగర్ శ్రీరామాలయంలో వేంచేసి ఉన్న సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎల్లుండి జరగబోతోంది. మొన్న కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ రోజున మన ఈ గ్రామంలో ఉన్న ముత్తైదువులందరూ కలిసి ఇక్కడ గుమిగిడి తలంబ్రాలను తయారు చేసి, అలాగే మంగళసూత్రాలను తయారు చేసి కూర్చి ఇక్కడ ఇవాళ పూజ చేయడం జరిగింది. పచ్చలనడుకుడ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంకులను ఎంపీఓ సయ్యద్ జావేద్, సెక్రటరీ నవనీత పరిశీలించారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో మంచినీటి ట్యాంకులను స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ సయ్యద్ జావేద్, గ్రామ సెక్రటరీ నవనీతతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను, మిషన్ భగీరథ ట్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీఓ సయ్యద్ జావేద్ మాట్లాడుతూ గ్రామంలోని మిషన్ భగీరథ 4 పెద్ద ట్యాంకులను, 16 మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో వాటర్ ట్యాంకులను వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయించడం జరుగుతుందని, పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ట్యాప్ ఉన్న ప్రతి ఒక్కరూ పైప్ లీకేజీలు ఉంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ సఫాయి సిబ్బందిచే డ్రైన్లు ప్రతిరోజు మురికి లేకుండా తీయించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్ జావేద్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీత, కారోబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మండల పంచాయతీ అధికారిగా మరియు ప్రత్యేక అధికారిగా నేను ఉన్నాను. గ్రామంలో మంచినీటి సమస్య గురించి కోచర్స్, ట్యాంక్స్, మినీ ట్యాంక్స్, బోర్డ్స్ అన్నీ తిరిగి చూడడం జరిగినది. ఇంతవరకు మన దగ్గర పచ్చనడుగుల గ్రామంలో ఎటువంటి మంచినీటి ప్రాబ్లం ఇంతవరకు లేదు. ఏమైనా ఉంటే దానికి తొందరగా మేము చేసుకుంటామని అనుకుంటున్నాము. చిన్న పిల్లలను ఎండ తీవ్రతకు బయటకు రావద్దని, తలపై టోపీ ధరించాలని పిల్లల వైద్యులు డాక్టర్ శివశంకర్ సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి పిల్లలు డాక్టర్ శివశంకర్ పీడియాట్రిక్ వారానికి ఒకసారి సిహెచ్సి సెంటర్కు వస్తుంటారు. ఉపాధి హామీ కూలీలు 10 గంటలకు ఇంటికి వచ్చేయాలని, ఓఆర్ఎస్ ద్రవణం తీసుకుంటూ ఉండాలి. ఉపాధి హామీ ప్రతి కూలికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన సూపర్వైజర్ రాజేందర్ ఈరోజు డాక్టర్ శివకుమార్ పీడియాట్రిక్ చిన్నపిల్లల వైద్య పరీక్ష కొరకు వచ్చిన చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేస్తున్నారు. 10 గంటల లోపు ఆసుపత్రిలో ఉండేలాగా వెళ్లాలని సూచించారు. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, అయితే ఇతర రోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలకు డైరెక్ట్గా ఎండకు వెళ్లాల్సి ఉంటే వారికి తలపై టోపీ ధరించాలని కోరారు. అంటే ఇప్పుడు అన్ని సిఎస్సిస్ కూడా తెలంగాణ వైద్య విద్యార్థి పరిషత్ దాంట్లో విలీనం కావడం వల్ల మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న 6 సిఎస్సి ప్లస్ 2 ఏరియా హాస్పిటల్స్ కూడా తెలంగాణ వైద్య విద్యార్థి పరిషత్ కంట్రోల్ కింద ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి
పిల్లల గురించి నేను చెప్పదలిచింది ఒకటే, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకి ఎక్కువ శాతం మనం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి పిల్లలకి. నవీపేటలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు మూసా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాద్లో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాద్ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ పాల్గొన్నారు. హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని తాహెర్ బిన్ హమ్దాన్ వారు కోరారు. నవీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు మూసా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాద్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ మరియు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. మైనార్టీ నాయకులు అతిథులందరికీ శాలువాలతో ఘనంగా సన్మానించి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం తాహెర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఈరోజు హిందూ ముస్లిం గంగా జమున తైజీబ్ చాటుకున్నారన్నారు. మండల ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యాన్ని చాటుతూ సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని కోరారు. రేపు జరగబోయే రామనవమి పండుగను హిందూ ముస్లిం సోదరులు అన్నాదమ్ములుగా కలిసి ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు గఫర్ మోహన్ రెడ్డి మరియు సంజీవ్ రెడ్డి, భగవాన్ ప్రదీప్రావు, షేక్ బాబు, జబీర్ గౌస్, ముస్తాక్, అఫ్రోజ్, అస్గర్, షేర్, ముజాఫర్, జియా తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సిఎంసి హాస్పిటల్లో ఏప్రిల్ 17, 18వ తేదీలలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని సిఎంసి మెదక్ డయాసిస్ బోర్డు మెంబర్ శాంసన్ తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి ప్రత్యేక పరీక్షలు చేసి రోగులకు మందులు ఉచితంగా ఇస్తారని, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలకు ఉచితంగా పరీక్షలు చేస్తారని, కంటి, పంటి పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారని శాంసన్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా, సిఎస్ఐ మెదక్ డయాసిస్ వారి ఆధ్వర్యంలో డిచ్పల్లిలో గల సిఎంసి మెడికల్ కాలేజీలో ఫ్రీ హెల్త్ మెగా క్యాంప్ పెట్టడం జరుగుతున్నది. ఇట్టి మెగా క్యాంపులో సమస్త ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనం ఇట్టి మెగా క్యాంపులో హైదరాబాద్ వారి స్పెషలిస్ట్ డాక్టర్స్తో చేయబడుతున్నది. బెల్లంపల్లిలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్, ఎల్లమ్మ గుడి, ఇందిరమ్మ లేఅవుట్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మంగళవారం రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. అంబేద్కర్ నగర్, ఎల్లమ్మ లేఅవుట్, ఇందిరమ్మ కాలనీ, గంగారం నగర్, రెడగంబాల బస్తీలలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలోని అక్రమ కట్టడాలను తొలగించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం ఇళ్ల స్థలాలు అంటూ ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములు కబ్జా చేసి క్రయ విక్రయాలు జరుపుతున్నారని, అలాంటి వారిపై పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి దర్యాప్తు అనంతరం ఉన్నత అధికారుల చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం నరేంద్ర మోడీతోనే సాధ్యమని బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను బలపరుస్తూ దేశంలో నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చరిత్రనే ఎవరెవరు తీసుకుని చారిత్రాత్మకమైన నిర్ణయాలు, త్రిబుల్ తలాక్, అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం వంటివి కేవలం మోడీతోనే సాధ్యమయ్యాయని అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజలకు మోడీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక వసతులైన విద్యుత్, త్రాగునీరుతో పాటు చిన్న చిన్న మరమ్మతుల పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. సదాశివ్ నగర్ మండలం తుక్కాజీవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలో చేపట్టవలసిన పనులను గుర్తించారు. అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి మార్గనిర్దేశం చేశారు. అనవసరమైన పనులు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి యూసెఫ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, లింగం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో పూర్తి చేసే విధంగా అధికారులు పారదర్శకంగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద ఎంపిక చేసిన కామారెడ్డి మండలం గర్కుల్ ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన వివిధ పనులను పరిశీలిస్తూ పనులను వేగిరం చేయాలన్నారు. 20 లీటర్ల సామర్థ్యం గల 2 ఆర్వోలను ఏర్పాటు చేయాలని, టాయిలెట్ శుభ్రంగా ఉంచాలని, గచ్చు ఊడిపోయిన చిన్న చిన్న మరమ్మతులు, పాఠశాల పునరుద్ధరణ పనులు గడువులోగా పూర్తి చేయాలని కోరారు. ఆఫీస్ రూమ్లో కారిడార్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంఈఓ ఎల్లయ్య, గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఎడపల్లి సంజీవిని హనుమాన్ ఆలయ ఆధ్వర్యంలో 15 ఆలయాలకు ధోతి, చీరలు, తలంబ్రాలు, పూజా సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఆలయ వ్యవస్థాపకుడు సురేష్ మహారాజ్ తెలిపారు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. తన్మే మన శివ సంకల్పమస్తు. శ్రీరామ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 17వ తేదీ సీతారామ కళ్యాణం, శ్రీరామ జన్మోత్సవం కూడా జరుపుకుంటాం. చిన్నపాటి మంచి ఆలోచన, దేవాలయాల ఏకీకరణ, హిందుత్వ రక్షణ అనే ఒక చక్కటి భావనతో ఈసారి సీతారామ కళ్యాణానికి మా దివ్య సంజీవిని ఆంజనేయ స్వామి వారి తరఫు నుంచి సీతారాముల వారికి దగ్గర ఒక 15 దేవాలయాలకి ధోవతి, చీర, పసుపు కలిపిన అక్షంతలు పంపించడం జరుగుతోంది. ఎంతటి భాగ్యం! ఇలా మనం ఒక దేవాలయం నుంచి ఇంకొక దేవాలయానికి ఒక సామాగ్రి పంపించడం జరగాలి. ఈ నినాదం అందరూ అందుకోగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఒక రాముడు ఒక దేవాలయం ఇంకొక రాముడికి, ఆ రామ కళ్యాణానికి వస్త్రాలు పంపించవచ్చు. లేదు ఆంజనేయ స్వామి, లేదు శివయ్య, రాముడు వారి కళ్యాణానికి వస్త్రం పంపించవచ్చు, సమర్పణ చేయవచ్చు. ఇది మా యొక్క భావన. అలాగే శివరాత్రికి రాముల వారు అభిషేకానికి పాలు పంపించవచ్చు. అంటే ఇది ఒక కనెక్టివిటీని పెంచుతున్న ఒక చిన్న ఉద్దేశం మాత్రం. నచ్చితే దీన్ని ఆచరించే అవకాశం తీసుకుందాం. ఒక గ్రామస్థాయి దేవాలయం, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, ఆ గ్రామస్థాయి దేవాలయం నుంచి అనేక రామాలయాలకి వస్త్రం వెళ్తే, అలాగే ఏదైనా ప్రముఖ దేవాలయం నుంచి ఆ గ్రామస్థాయి దేవాలయానికి ఉత్సవాల సమయంలో ఒక వస్త్రం సమర్పణ జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక ఊహ పెట్టుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. రాష్ట్రంలో కృష్ణవేణి విద్యా సంస్థలు మంచి సత్ఫలితాలను ఇస్తుందని ఇందూర్ కేటీఎస్ విద్యా సంస్థలలో చదివిన విద్యార్థులు మెయిన్స్, జేఈ, ఐఐటీలలో మంచి ర్యాంకులను సాధించిన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తున్నారని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్లో మంగళవారం కృష్ణవేణి ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆ పట్టుదలతోనే కేటీఎస్లో ఎంతవరకు విద్య అభ్యసించిన ఎందరో విద్యార్థులు వివిధ దేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. ప్రైమరీ విద్యార్థులు ప్రైమరీ విద్యకు వెళ్తున్న చిన్నారి విద్యార్థులకు ఆయన అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలను, మెడల్స్లను అందించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్లు కోటగిరి భానుచందర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపల్ విజయ కర్తన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో మెకానిక్ షాపులో లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మామిడిపల్లి గ్రామ శివారులోని ఓ లారీ గ్యారేజ్లో మహారాష్ట్రకు చెందిన 29 సంవత్సరాల వయసు గల మారుతి అనే వ్యక్తి లారీలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్లుగా చనిపోయాడా లేక ఏదైనా గొడవ జరిగి ఎవరైనా చంపారా అన్న విషయాలను పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని SH4 రవికుమార్, SI అశోక్లు పరిశీలించి గ్యారేజ్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ఆల్మో ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించడం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనుమానాస్పద కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ రవికుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
మోపాల్ మండలంలోని ముదక్పల్లి శివార్లో పెద్దవాగు నుండి తదేచ్ఛగా రాత్రుల్లో ట్రాక్టర్లతో ఇసుక తవ్వకాలను రోడ్డు పక్కన ఇసుక డంపింగ్లు చేస్తున్నారు. డంపింగ్ చేసే ఇసుకను నిజామాబాద్ కు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. కాస్బాగ్ తాండాకు చెందిన ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నట్లు రైతుల ఆరోపణలు. రైతుల పొలాల పక్కన గుంతలు ఇసుక తీయడంతో పొలాలు కుంగిపోతున్నాయని, రైతులు ట్రాక్టర్లను ఆపడంతో సదరు ట్రాక్టర్ ఓనర్ లంచం ఇచ్చి ఇసుక తీసుకెళ్తున్నామని రైతులకు చెప్పాడు. జీజీహెచ్లో రోగులకు త్రాగునీటికై ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్లో త్రాగునీటి ప్లాంటు ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేసి దీనివల్ల మంచినీటి సౌకర్యం ప్రతి అంతస్తులో కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ వేసవి కాలంలో రోగులకు వారి సహాయకులకు త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈ త్రాగునీటి ప్లాంటు ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు. రోగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఈరోజు ఉదయం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో అరవింద్ ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ చౌరస్తా వద్ద గల మార్కెట్లో చిరు వ్యాపారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను స్థానిక కౌన్సిలర్ లిక్కి శంకర్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వ్యాపారులకు, మార్కెట్లో కూరగాయల విక్రయదారులకు, ప్రజలకు ఓఆర్ఎస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ మున్ను మరియు లిక్కి శంకర్ మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరిగిన కారణంగా నిత్యం వ్యాపారం చేసుకునే వారికి శరీరం ఎక్కువ స్థాయిలో నీరు కోల్పోతుందని, ఓఆర్ఎస్ ద్వారా ప్రజలు వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ నీరు ఎక్కువగా తీసుకుని ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి మరి ఎండలో పనిచేసే వాళ్ళు చాలామంది కూలీలు మరి ఎండలో పనిచేస్తూ వడదెబ్బకు గురవుతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సీఎం రేవంత్ అన్న గారు మరి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రతి ఒక్కళ్ళకు ఎండల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన శ్రీ సీతారాముల వారి ఆలయాలు. కళ్యాణానికి, మహా అన్నదానాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన స్థితుల గ్రామస్తులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాలలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ధ్వంసం చేసింది. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. సంబంధిత అధికారులతో ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం. నిజామాబాద్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాజేశ్వరరావు కాంగ్రెస్లో చేరిక. హైదరాబాదులో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్కు ఘన స్వాగతం. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలి. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచించిన కలెక్టర్ జితేశ్వర్ పాటిల్. జహీరాబాద్ ఎంపీగా బీజేపీని గెలిపించండి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గల్లపట్టి అడగండి. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్. ఉమ్మడి నిజామాబాద్ లో పర్యటించిన సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్. అధికారులతో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్షించిన కమిషనర్. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పోలీసులు గౌరవ వందనం. పాల్గొన్న ఉన్నత అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.